ఓకే. సో అయితే ఎన్టీఆర్ గారి గురించి చాలా బాగా చెప్పారు. అయితే మరి నేను ఒక స్టేట్మెంట్ చూశాను సార్, మీది ఒక స్టేటస్ చూశాను. హెల్త్ విషయంలో అవును. మళ్ళీ ఒక డేట్ చెప్పి ఇది నా పునర్జన్మ అని చెప్పారు మీరు. ఏంటి సార్, ఏమైంది అసలు? అంటే యాక్చువల్గా నాకు బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కొన్ని హ్యాబిట్స్ నాకు లేవు. 2010లో నేను చాలా బిజీ రైటర్ని. అంటే ఒకసారిగా నేను చాలా కాలం స్ట్రగుల్ అయ్యాను, కానీ ప్రయత్నించి ఒక దశకు చేరుకున్న మూమెంట్లో ఒక్కసారిగా ఆకాశం తలకిందలు అంటారు కదా, అలాగైంది. 2010 జనవరి 1కి సాక్షి సండే మ్యాగజైన్ ఫండే వాళ్ళు నా ఫోటో తీసి ఏడాది హోప్ ఆఫ్ ది న్యూ ఇయర్ అంటే ఒక 10 మంది వివిధ రంగాల్లో కమింగ్ టాలెంట్ వాళ్ళ గురించి 10 రంగాలు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, ఇలాంటితో పాటు సినిమా రంగంలో నా ఫోటో వేసి ఇతను చేయబోతున్నాను పెద్ద సినిమాలు ఏడాది నేను ఎన్టీఆర్ గారు శక్తి, అల్లు అర్జున్ గారు వరుడు, రామ్ చరణ్ గారు ఆరెంజ్, ఇలాంటి సినిమాలన్నీ చేస్తూ ఉన్నా. సో అందువల్ల నేను డెఫినెట్గా నెక్స్ట్ లీగ్లోకి వస్తాను ఉద్దేశంతో వాళ్ళు చేశారు. కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు స్క్రిప్ట్ వర్క్షాప్ రన్ చేస్తుంటారు స్టూడెంట్స్కి. ఒక్కొక్క లాంగ్వేజ్ నుంచి ఒక్కొక్క ప్రముఖుని పిలిచారు. అంటే హిందీ నుంచి అనురాగ్ కశ్యప్, తమిళ నుంచి ఇంకెవరు, అక్కడ కన్నడ టాప్ డైరెక్టర్స్ గిరీష్ కాసరవల్లి, తర్వాత టిఎస్ నాగాభరణ గారు, ఇలాంటి వాళ్ళందరితో పెద్ద వర్క్షాప్ రన్ చేశారు. తెలుగు నుంచి నన్ను ఒక్కడిని పిలిచారు. పిలిచినప్పుడు ఒక ఆయన నా గురించి మాట్లాడుతూ ఏడాది తెలుగులో రాబోతున్న హెవీ బడ్జెట్ ఫిల్మ్స్ అన్నట్టుగా ఈయన రైటర్ అని పరిచయం చేశారు. అలా ఉంది. కరెక్ట్గా ఆరెంజ్ సినిమా షూటింగ్కి నేను ఫిబ్రవరి 17, 2010 ఆస్ట్రేలియా ఫ్లై వాళ్ళు టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయింది, అంతా అయిపోయింది. 2-3 నెలలు అక్కడే షూటింగ్. సరే 2 నెలలు అక్కడ ఉండాలి కదా అని ఒక మాస్టర్ హెల్త్ చెకప్కి వెళ్ళా. 11వ తారీఖు ఫిబ్రవరి 10, 11 గుర్తులేదు. వెళ్తే ఒకసారి టెస్ట్ నెట్లు చేసిన తర్వాత అంటే నీ కిడ్నీలో 93% పాడైపోయాయి, సో నువ్వు ఎంతకాలం పోతుందో మాకు తెలియదు అని చెప్పారు. ఒక్కసారి షాక్. అంటే ఒకసారి పాతాళంలో పడిపోయినట్టు అవుతుంది కదా, అలాగైపోయింది పరిస్థితి. సో నా ప్రయాణం ఆగిపోయింది. ఆస్ట్రేలియా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యా. ఒక 1.5 year డయాలసిస్ జరుగుతూ ప్రతిరోజు ఫైట్ చేస్తూ, అంటే రకరకాల దాని తాలూకు సైడ్ ఎఫెక్ట్స్, ఫైనాన్షియల్గా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రకమైన నరకం. అంటే డయాలసిస్ అప్పుడు మనం డయాలసిస్ అయ్యే 4 గంటల తర్వాత మనం బతుకుతామో లేదో తెలియదు. ప్రతి వారం 10 రోజులకి వీపు కన్నం పెట్టి లంగ్స్లోంచి వాటర్ తీస్తుండేవాళ్ళు, అదో బాధ. దాని మీద ఫీవర్ అటాక్ అయ్యేది. తర్వాత తిండి తినలేకపోయేవాళ్ళం. అంటే ఆ కిడ్నీ ఫెయిల్యూర్ అప్పుడు వచ్చే ప్రాబ్లం, విపరీతమైన వామిటింగ్ అయిపోవడం, ఇంత ముద్ద మించి కూడా తినలేం, రెస్ట్రిక్షన్స్. వాటర్ బాటిల్ కూడా ఒక 1/2 లీటర్ 1 లీటర్ లోపలే తాగాలి. అందువల్ల ఎప్పుడైతే దప్పికి వస్తే బాటిల్ మూత మీద తడి ఉంటుంది కదా, అది పెదాలకు రాసుకొని ఆ నీటితో సంతృప్తి పెట్టుకున్నామని. బట్ అలాగుంటూనే సినిమాలు పనిచేయాల్సిన సిచ్యుయేషన్. వాళ్ళు శక్తి సినిమా ఈజిప్ట్ షూటింగ్ వెళ్తున్నారు. సో ఆయనకు సంబంధించి ఏవో సీన్స్ కావాలి. డయాలసిస్ బెడ్ మీద ఉండి ఆ సీన్స్ రాసి అసిస్టెంట్ డైరెక్టర్స్ పంపించాను నేను. ఆరెంజ్ డిస్కషన్స్ అని అర్ధరాత్రి తెల్లవారుజాము జరుగుతుండేవి. డయాలసిస్ ఈ డిస్కషన్స్ కోసం అపోలో హాస్పిటల్కి వచ్చి రాత్రి ఒక 8కి 9కి డయాలసిస్ స్టార్ట్ అయితే 12 గంటలు 1 గంటలు పూర్తి అయ్యేది. ఆ 1 గంటకి అప్పుడు ఆఫీస్కి వెళ్ళి డైరెక్టర్ భాస్కర్ గారు మిగిలిన టీంతో కూర్చొని నెక్స్ట్ డే సీన్ డిస్కస్ చేసి తెల్లవారుజాము 4-5 గంటలకి ఇంటికి వెళ్తుండేవాడిని. నేను శక్తి షూటింగ్ ఒకసారి వెళ్ళినప్పుడు కూడా నేను కుర్చీలో కూడా కూర్చోలేకపోయాను. కింద నేల మీద చతికిలబడి కూర్చుంటే అప్పుడు ఎన్టీఆర్ గారు చూసి ముందు కూర్చోండి అని కుర్చీ తెప్పించేవాళ్ళు. అలాగుండేది నా పరిస్థితి. సో అలా 1.5 year అయ్యేటప్పటికీ నేను ఫైనాన్షియల్గా జీరో నుంచి మైనస్లోకి వచ్చాను. అంటే ఇల్లు కొనుక్కున్నాను, ఒక డబ్బులు పెట్టుకున్నాను, అన్ని పెద్ద సినిమాలు నావి. అప్పుడు రవితేజ గారు డాన్ సీన్ సినిమాకి అడిగితే గోపీచంద్ మల్లేని గారు ఆ సినిమా ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వకముందు ఆ కథకు నేను వర్క్ చేసిన సీన్స్ ఎపిసోడ్స్ సినిమాలో ఉంటాయి, మీరు చెయ్యండి అని అడిగారు గోపీచంద్ మల్లేని. నాకు టైం లేదు, అందుకని 1 hour 1.5 hour లంచ్ టైంలో వెళ్ళేవాడిని. 1 గంట నుంచి 2:30 వరకు పనిచేసేవాడిని సినిమాకి. కోన వెంకట గారు, ఇంకో వెలిగొండ శ్రీనివాస్ గారు ఉంటే ఇంకో రైటర్, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. సో అలా సాగుతుండే, అంత బిజీగా ఉండేది. సో అయిన తర్వాత ఈ డబ్బులన్నీ ఇల్లు కొనుక్కుందాన్ని పెట్టుకున్న డబ్బులన్నీ అయిపోయాయి. ఇంట్లో నా భార్య పిల్లల బంగారాలని తీసి అమ్మేశాను. ఆయన కాడికి అప్పులు చేశాను. ఇండస్ట్రీ వాళ్ళు సపోర్ట్ చేశారు. సో అటువంటి పరిస్థితుల్లో స్ట్రగుల్ అయ్యి 2011లో నాకు ట్రాన్స్ప్లాంటేషన్ అయింది. అయిన తర్వాత ఒక 6 నెలల పాటు నేను బయటికి రాలేని పరిస్థితి. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ చాలా సినిమాలు చేశాను. అదే జరిగింది. బట్ ఆ టైంలో ఇంకొకటి ఏంటంటే నేను చేసిన సినిమాలను కూడా ప్లాప్స్, శక్తి, వరుడు, ఆరెంజ్, ఒకవైపు సినిమా ప్లాప్స్, ఇంకోవైపు హెల్త్ అప్సెట్ కావడం, ఇటువంటి పరిస్థితులన్నీ దాటుకుని బయటకు వచ్చారంటే కారణం భగవంతుడితో పాటు ఇండస్ట్రీలో ఉన్న అందరూ కారణం మ్యాక్సిమం.
మోటివేషన్ ఏంటి సార్? అంటే ఇంత స్ట్రగుల్స్‌లో ఒక ప్రొఫెషన్ పరంగా అంటే ఫెయిల్ ఇన్ ద సెన్స్ అన్నీ కూడా ఫ్లాప్ అవ్వడం స్టార్ట్ అయినాయి. అవును. మీ హెల్త్ కూడా అప్సెట్ అయిపోయింది. మొత్తం మైనస్‌కి వెళ్ళిపోయానంటున్నారు. ఓవర్‌కమ్ ఎట్లా అయ్యారు సార్? అంటే ఈ జనరేషన్ ఇప్పుడు మా జనరేషన్‌లో ఏదైనా ఒక జాబ్ పోతేనే రీసెంట్‌గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సార్ ఐటీ సెక్టర్‌లో జాబ్ చేస్తాడు. ఏదో చిన్న ఇష్యూ వల్ల జాబ్ తీసేశారు. అతను చాలా ఫీల్ అవుతున్నాడు. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అతనికి. హ్మ్. నేను రోడ్ మీదకి వచ్చేసానని ఫీల్ అవుతున్నాడు. అదే అండి. మళ్ళీ జాబ్ క్రాక్ చేయొచ్చు మైట్ బి. అంటే అంత డిప్రెస్ అయిపోతున్నాను సార్ మా జనరేషన్‌లో మనుషులందరూ కూడా. ఎలా ఓవర్‌కమ్ చేశారు సార్ మీరు? నేను డిప్రెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. మీకు ఒక విషయం చెప్తున్నా. జూన్ 17, 2011 నాకు ఆపరేషన్ జరిగితే బహుశా 12వ తారీఖు, జూన్ 12వ తారీఖు 2011 ఆదివారం సాయంత్రం డయాలసిస్కి 5,000 అవుతుండేది. నా దగ్గర ఆ రోజు 3,000 ఉన్నాయి అకౌంట్లో. 2,000 షార్టేజ్. అప్పటికి నాకున్న సోర్సెస్ అన్నీ వాడేసా. హెల్ప్ అడిగా, అప్పు చేశా, ఇంకోటి చేశా, అన్నీ చేశాను, అన్నీ అయిపోయాయి. ఈ 2,000 రూపాయల గురించి మళ్ళీ ఇంకెవరిని అడగాలి? నా దగ్గర ఉన్న కాంటాక్ట్ లిస్ట్లో కొంతమంది దగ్గర శక్తి ఉండకపోవచ్చు, కొంతమందికి ఇవ్వడం ఇష్టం ఉండకపోయి ఉండొచ్చు. బట్ ఇద్దాం అనుకున్న వాళ్ళు, నా సహాయం చేద్దాం అన్న వాళ్ళు మంచి మనసులో ఉన్నదో నాకు హెల్ప్ చేశారు. కొత్తగా మళ్ళీ పొద్దునే లేచి ఇంకో 2,000 ఇవ్వరా రేపు? ఎప్పుడు ఇస్తాను నేను? నాకు తెలియదు. నేను తిరిగి బతుకుతానో లేదో నాకు తెలియదు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వగలను ఎలా తెలుసు? ఇప్పుడు ఒక మనిషి వ్యాపారంలో డబ్బులు పెట్టానంటే ఓకే, ఇక్కడికి ఏదో ఒక 6 నెలలకు ఏడాదికి వస్తాయి, మనం ఎలాగో వసూలు చేస్తాం. లేదా ప్రాపర్టీ ఉంది వసూలు చేసుకుంటా ఉంటాం. ఒక పేషెంటు డెత్ బెడ్ మీద ఉండి ఫైట్ చేస్తున్నవాడికి ఎవరైనా ఎందుకు చేస్తారు డబ్బులు? అప్పు ఎందుకు ఇస్తారు? సో నాకు దొరికే సోర్స్ లేదు. ఓ డెసిషన్కి వచ్చా, మొత్తం ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్నాను. ఎందుకు మళ్ళీ ఆడిని అడుక్కుని ఈడిని అడుక్కుని మనం బతుకుతామో లేదో నాకు తెలియదు, ఎందుకు ఇది అని ఫ్యామిలీ అంతా డిసైడ్ చేసుకున్నాం. అప్పుడు రాజసింహ అని ఒక రైటర్ వచ్చాడు. అని ఎలా ఉన్నాను చూడడానికి వచ్చి, మాతో పాటు మా రిలేటివ్స్ కూడా ఒక అతను ఉన్నాడు. అతను మా కాన్వర్సేషన్ అతను ఎమోషనల్ బయట ఏడుస్తున్నాడు. ఈ రాసి ఉన్నది ఏంటి ఏమైంది అన్నాడు. ఇలా అనుకుంటున్నారు బాబాయ్ పిన్ని వాళ్ళని అంటే అతను వెళ్ళి మెహర్ రమేష్ గారు చెప్పాడు. మెహర్ రమేష్ గారు అప్పుడు పరిస్థితి ఏంటంటే శక్తి సినిమా డిజాస్టర్. యాక్చువల్గా శక్తి సినిమా తర్వాత ఆయన మహేష్ బాబు గారితో సినిమా ప్లాన్ చేశారు, ఒక పెద్ద ఫ్యాంటసీ సైన్స్ ఫిక్షన్ సినిమా. దానికి కథ చెప్పాను, అడ్వాన్స్ కూడా ఇచ్చారు మెహర్ రమేష్ గారు. రైటర్స్ సత్యానంద్ గారు, కണ്ണన్ గారు కథ చెప్పించారు. ఆర్ఆర్ మూవీస్ వెంకట్ గారు ప్రొడ్యూసరు. ఇవన్నీ ఒక పక్కన జరగాల్సింది ఆగిపోయింది. సో మెహర్ రమేష్ గారు ఎవరిని కలవట్లా, ఫోన్లు తీయట్లా. ఆయనకి నా సిచ్యువేషన్ తెలిసి ఆయన రియాక్ట్ అయ్యి, ప్రసాద్ గారు మీరు పిచ్చి పనులు చేయకండి అని మెసేజ్ పెట్టాడు. నేను తెల్లవారుజామున లేచేటప్పటికి నా అకౌంట్లో లక్షలాది రూపాయలు డబ్బులు ఉన్నాయి. ఆయన కొంతమంది హీరోలను అప్రోచ్ అయ్యి అడిగి డబ్బులు వేయించి శుక్రవారం నాటికి నాకు ఆపరేషన్ అయ్యేలా చేయించాడు. సో ప్రతి హీరో, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, రవితేజ గారు, గోపీచంద్ గారు, సునీల్ గారు, అనుష్క గారు, నేను ఎవరి పేర్లైనా మర్చిపోయి ఉండొచ్చేమో కానీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో, ప్రతి ప్రొడ్యూసర్, ప్రతి డైరెక్టర్, ప్రతి టెక్నీషియన్ వాళ్ళు ఎంత చేయగలరో అంతా చేశారు. చేసి నేను అలా సరైవ్ అయ్యాను. ఇది జరిగింది. అంటే మీరు అన్నారు దీన్ని ఎలా సరైవ్ అవుతానే. ఒక విషయం ఏంటి అంటే నాకు ఇప్పుడు 2 ఆడపిల్లలు. అది జస్ట్ పెద్దమ్మాయి ఇంజనీరింగ్ ఏదో చదువుతుంది, చిన్నమ్మాయి ఇంకా 10th కూడా అవ్వలేదు. 2 ఆడపిల్లలు. ఆల్ ఆఫ్ సడన్ నాకు ఏందో అయిపోయింది. నాకు బ్రదర్ సిస్టర్, నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు. నా వైఫ్కి ఎవరో 2 సిస్టర్స్ ఉన్నారు. నాకు ఏదైనా అయితే నా భార్య పిల్లల పరిస్థితి ఏంటి? ఆడపిల్లలు వాళ్ళు బయట ఒక ఫ్యామిలీ సపోర్టు సెక్యూరిటీ ఉంటేనే ఆడపిల్లని ఒక సరైవ్ కావడం సొసైటీలో కొంచెం కష్టంగా ఉన్న పరిస్థితుల్లో వీళ్ళిద్దరు ఎలా సరైవ్ అవుతారు? సో నేను బతకాలి, ఇది నా ఇంటెన్షన్ మొదటిది. 2, నాకు భగవంతుడి మీద నమ్మకం. సో అందువల్ల మనం ఎలాగైనా బతకాలి. దానికి అనుకోకుండా దేవుడు దయ తెలిచాడు కాబట్టి నేను బతికా. మనం అనుకుంటే జరగదు కదా, అది జరిగింది అంతే. సో అనుకున్న తర్వాత ఏంటి అంటే ఇప్పుడు దీనికన్నా మించింది ఏముంటుంది నా లైఫ్లో. తర్వాత కూడా నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. నేను ఒకసారి షోల్డర్ బాల్ రీప్లేస్మెంట్ అయ్యింది, 2 సార్లు కాల్ ఫ్రాక్చర్ అయ్యాయి, ఇంకొన్నిసార్లు కొన్ని రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా. ఏం చేసినా కూడా ఒక మొండితనం అనేది నాకు వచ్చేసింది. ఇంతకన్నా మించి ఏం జరుగుతుంది అంతే.